ఇన్ఛార్జ్ మంత్రులకి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సర్ ప్రక్రియలో రాష్ట్రంలో ఏకంగా 21% ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇన్ఛార్జ్ మంత్రుల వైఫల్యం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్లో ఉండి సమీక్ష చేస్తామంటే కుదరదు, వెంటనే జిల్లాలకు వెళ్ళండి, క్షేత్రస్థాయిలో సమీక్షించండి, ప్రభుత్వ పనులు పక్కన పెట్టైనా జిల్లాలకు వెళ్ళి 2 రోజులు సమీక్ష చేయాలి. ఇది కేవలం నా మాట కాదు, ఏఐసిసి ఆదేశం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు మాట వినకుంటే అధిష్టానం ఊరుకోదంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఎక్కడా లేదని చెప్పి మీనాక్షి నటరాజన్ కూడా సీరియస్ అయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. ఆదిలాబాద్కి జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్కి సీతక్క, కరీంనగర్కి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ రకంగా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. సో ఉమ్మడి 10 జిల్లాలకున్న ఇన్ఛార్జ్ మంత్రుల యొక్క వ్యవహారం సరిగ్గా లేదు. 21% ఓటు తొలగిపోయే ప్రమాదం ఉంది. ఏఐసిసి ఆదేశాల మేరకు మీరంతా జిల్లాలకు వెళ్ళండి, అక్కడ సమీక్షించండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ మంత్రులు కనుక ఏఐసిసి ఆదేశాలని లేకపోతే ఈ మాటల్ని పట్టించుకోకపోతే డెఫినెట్గా ఏఐసిసి ఊరుకోదు అనే వార్నింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. సో సర్ ప్రక్రియలో ఉదాహరణకి మనం వెస్ట్ బెంగాల్లో చూసాం. అక్కడ ఓట్ల తొలగింపు జరిగిన తర్వాత ఏమైంది, అధికార పార్టీ తమ అధికారాన్ని కోల్పోయిన తృణమూల కాంగ్రెస్ చేతిలో నుంచి బీజేపీ చేతిలోకి వచ్చింది. అంటే అధికార పార్టీ కోల్పోయిందనే మాట నేను చెప్తున్నాను, కానీ బీజేపీకి ఫేవర్ అయిందని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోలేము. సో తమిళనాడులో జరిగింది ఇదే ప్రక్రియ. ఓట్ల తొలగింపు ప్రక్రియ తర్వాత అధికార పార్టీ డిఎంకే తమ అధికారం కోల్పోయి టీవీకి అక్కడ అధికారంలోకి వచ్చింది. సో కేరళలో కూడా అధికార పార్టీ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో ఓట్ల తొలగింపు ప్రక్రియ తర్వాత ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఒక డెఫినెట్గా అలర్ట్ అనుకుంటామా, అలర్జెడ్ అనుకుంటామా, అటువంటి ఒక సిచ్యువేషనే తెలంగాణలో కూడా మొదలైంది. సో తెలంగాణలో సర్ ప్రక్రియలో సుమారుగా 1,20,00,000కు పైచిలుకు, దాంట్లో 65 లక్షలేమో ఆల్రెడీ సబ్మిట్ చేసిన దాంట్లో డబల్ ఉండడం, కొన్ని అభ్యంతరాలు ఉండడం, అసలు మొత్తానికే సబ్మిట్ చేయనటువంటి వాళ్ళ సంఖ్య 70 లక్షల చిలుకు ఉండడం. సో ఇలా 60 లక్షలు 70 లక్షలు సుమారుగా 1,20,00,000 నుంచి 1,30,00,000 ఓట్లు తొలగిపోయే ప్రమాదం అందరూ కూడా హై రిస్క్లో ఉన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ఓటు తొలగింపు ప్రక్రియ జరుగుతూ ఉంటే ఏం జరుగుతోంది, అసలు ఏం చేస్తున్నారని చెప్పి మంత్రుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడం, ఆ మంత్రులు కూడా డెఫినెట్గా అలర్ట్గా తీసుకోవడం, లేదంటే ఏఐసిసి ఊరుకోదు అని అంటే ఏకంగా పదవికి ఎసరు వస్తున్న రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతలు చెప్పారు, మీరు ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అని చెప్పి మంత్రులను హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పనులు పక్కన పెట్టైనా సరే ఓట్ల తొలగింపు విషయం పైన ఆలోచించాలి అని చెప్పి సమీక్ష చేయాలని చెప్తున్నారు. అంటే ఓట్ల తొలగింపు అనేది ఇది వాంటెడ్గా, అంటే ఎన్యూమరేషన్ అధికారులు వచ్చే వాళ్ళంతా కూడా ఎలా ఉంది ఏంటని 1-2 పరిశీలించిన తర్వాతనే ఓట్లని ఖరారు చేస్తున్నారు. అంటే ఈ ప్రక్రియలో కరెక్ట్గా జరుగుతుంది లేదా అనుమానం ప్రభుత్వంలో ఉందనుకోవాలా? అంటే వాస్తవానికి జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియనే తర్వాత ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అక్కడికి మిగతా రాష్ట్రాలకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముందు జరిగింది, బీహార్లో ఎన్నికల ముందు సర్ ప్రక్రియ కొనసాగింది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరాలు అధికారికంగానే ఉంది. మళ్ళీ ఎక్స్టెండ్ అయితే అది 3 సంవత్సరాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది జమిలీ ఎన్నికలకు. సో ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా ఓట్ల తొలగింపు సంబంధించిన విషయంలో అంత ఆందోళన ప్రస్తుతానికి కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ లో ఆల్రెడీ నగరంలో ఉన్నటువంటి ఓట్లకి సంబంధించినటువంటి విషయంలో డబల్ ఓట్లు ఉండడము, ఊర్లలో హైదరాబాద్ నగరంలో ఓట్లు ఉండడం. సో ఈసారి సర్ ప్రక్రియ ఏదో ఒక ఓటే ఉంచుకోవాలి, 2 ఓట్లు ఉంటే నేరము, 1 సంవత్సరం జైలు శిక్ష అనేటువంటిది అయితే చర్చ జరుగుతుందో పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ చేశారు ఎన్నికల కమిషన్. దానికి సంబంధించి వీళ్ళంతా కూడా వాళ్ళ సొంత ప్రాంతాల్లో ఒరిజినల్ గా 1 ఓటునే ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి. తర్వాత సీమాంధ్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక చోటు మాత్రమే ఓటు వినియోగించుకోవాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఒక చోటనే ఓటు నమోదు ప్రక్రియకు సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. అదొకటి ప్రధాన కారణం. తర్వాత హైదరాబాద్ నగరంలోనే వివిధ ప్లేసెస్ లో ఉద్యోగరీత్యా షిఫ్ట్ అవుతున్న వారికి 2, 3, 4 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళు కూడా ఒకే చోట ఓటు ప్రక్రియ జరుగుతూ ఉంది. చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత పూర్తిగా ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి షిఫ్ట్ అయిపోయినటువంటి ఓట్లు ఉన్నాయంటే ఇతర రాష్ట్రాల్లో పూర్తిగా సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు, తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ ఓట్లు కూడా పోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతా ఉంది. ముఖ్యమంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాలి సరైనటువంటిది. కేవలం కాంగ్రెసే కాదు, బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ దీనిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గతంలో చెప్పారు
సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో మిగతా పార్టీలు ముందంజలో ఉన్నాయి, కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. దీనికి బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికంగా నాయకత్వం దీని మీద దృష్టి పెట్టాలనేటువంటి స్టేట్మెంట్ చేసిన మాట వాస్తవమే. అటు మొదటి నుంచి దీని మీద ఫోకస్ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఎంఐఎం పార్టీ. కాబట్టి సో ఆ ప్రక్రియలో ముందుకు వెళ్లాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇన్ఛార్జ్ మంత్రుల వైఫల్యాలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో కానీ ఇట్లాంటి వాటిపైన దృష్టి పెట్టాలి. కేవలం ఏదో హైదరాబాద్ లో ఉండి కేవలం ఫోన్ లో లేదంటే సమాచారం సేకరిస్తూ చేస్తామంటే మాత్రం వద్దు, జిల్లాలో ఉండండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ గతంలో కూడా గాంధీ భవన్ కోరు రావద్దు, పార్టీ ఆఫీస్ కి గ్రౌండ్ లో ఉండని, నియోజకవర్గాల్లో ఫోకస్ చేయండి అనేటువంటి హుకుం జారీ చేశారు. అయినప్పటికీ కూడా నాయకులు ఎవరు వినట్లేదు. మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కానీ, మిగతా నాయకులు కానీ అంతా హైదరాబాద్ లో తిష్ట వేస్తున్నారు. అంతా కూడా దానిపైన ముఖ్యమంత్రి తీరశగా తెలుస్తా ఉంది. ఇది కేవలం అంటే మధు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పరంగా డిసిసి అధ్యక్షులు కానీ ఎక్కడికెక్కడ సర్ ప్రక్రియలో భాగంగా అబ్జర్వర్లని ఇన్ఛార్జ్లను కూడా నియమించారు. ఆ సర్ ప్రక్రియకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆదేశాలు జారీ చేసి అధ్యక్షులని కానీ అక్కడ బాధ్యులను కానీ ఎవరిని కూడా తిరిగి మళ్ళీ మీరు హైదరాబాద్ రాకండి, జిల్లాలోనే ఉండండి ఆదేశాలు జారీ చేశారు. అమలవుతోంది. మొన్నటి వరకు సర్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు మంత్రుల్ని టార్గెట్ చేసి మంత్రుల్ని మీరు నియోజకవర్గాల్లో ఉండండి, అక్కడే ఉండండి, సమీక్ష చేయండి అంటున్నారంటే ఎటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి పార్టీ నుంచి? అంటే ఏం తప్పిదాలు జరుగుతున్నాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి అంశాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? నజరందాజ్ చేస్తా ఉంది పార్టీ నాయకులంతా కూడా. మొదటి నుంచి ఇందాక చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్ మీద దృష్టి పెట్టాలి అనేటువంటి ఫస్ట్ జరిగినటువంటి సమావేశంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గాంధీ భవన్ కి స్టికాన్ అవ్వద్దు, హైదరాబాద్ లో స్టే చేయొద్దు, గ్రౌండ్ లో ఉండండి, గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటిపైనే ఫోకస్ చేయండి, వస్తున్న వారికి సహాయం చేయడం కానీ, బిఎల్ఏలతో సమన్వయం చేసుకోవడం కానీ, పార్టీ నాయకులతో అంటే ఓట్లు తొలగిపోకుండా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలి, వారికి సహాయ సహకారాలు అందించాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అట్లా గ్రౌండ్ లో లేదు అనేటువంటిది అసంతృప్తి. కానీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్ ప్రక్రియ విషయంలో పెద్దగా ఆందోళన లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉండడం, మళ్ళీ ఓటు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉండడం, ఏ ఒక్క ఓటు కూడా తీసేయమనేటువంటిది ఎన్నికల కమిషన్ స్టేట్మెంట్ చేయడం, మీట్ ద ప్రెస్ నిర్వహించడం, సుదర్శన్ రెడ్డి మీ ఓటు ఎక్కడికి పోదు, ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్. జస్ట్ కేవలం మైగ్రేట్ అవుతున్నటువంటి ఓటు మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా అప్లై చేయకపోవడం, లేదంటే మీరున్న ప్రాంతంలో ఆ ఫామ్ నింపి అందజేయకపోవడం, ఇట్లాంటి వాటి తప్ప మిగతా ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఓటు తొలగించే ప్రక్రియ కొనసాగట్లేదు అనేటువంటిది ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. తర్వాత కూడా మళ్ళీ ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణలో దాదాపు ఇన్ని లక్షల ఓట్లు, దాదాపు 73 లక్షల ఓట్లు గాయబడుతున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో అవన్నీ కూడా డబ్లింగ్ ఓట్లు, తర్వాత ఇతర ప్రాంతాల నుంచి మైగ్రేట్ వచ్చినటువంటి వాళ్ళ సొంత ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవడం, హైదరాబాద్ లో కాకుండా గ్రామాల్లోనే మా ఓటు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. సో ఇవి ప్రధాన కారణాలుగా చెప్తా ఉన్నారు. చూడాలి ప్రస్తుతం దీనిపైన ఇంకా పార్టీలు ఎట్లా ముందుకు పోతాయి. థ్యాంక్ యూ మధు. సో సర్ ప్రక్రియకు సంబంధించిన విషయంలో 21% ఓటు తొలగిపోయే ప్రమాదం ఉంది. సో మంత్రులంతా నియోజకవర్గాలకి, జిల్లాలకి పరిమితమని సమీక్షలు నిర్వహించండి, హైదరాబాద్ రాకూడదు, కొన్ని రోజులు అవసరమైతే ప్రభుత్వ పనులు పక్కన పెట్టైనా సరే ఈ పనుల నిమిత్తం మీరు అక్కడ ఉండాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం, ముఖ్యంగా ఏఐసిసి పెద్దలకు ఈ సమాచారం తెలిసింది, చాలా ఆగ్రహంతో ఉన్నారు, మీరంతా అక్కడ ఉండాల్సిందే అని చెప్పి చెప్పడంతో పాటు ఒకవేళ మీరు అంత అనుకున్న స్థాయిలో ఆ సమీక్షలు నిర్వహించి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళకపోతే మీకు ఇది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది అన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి ఆదేశాల నుంచి ఆయన మాట్లాడి తెలుస్తోంది. ఇంకోవైపు సర్ ప్రక్రియకు సంబంధించి రేపు మాపో డ్రాఫ్ట్ లిస్ట్ రాబోతోంది. ఒక డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత దీంట్లో ఏంటి, ఏం జరుగుద్ది, ఎవరెవరు ఓట్లు ఉంటాయి, ఎవరెవరు ఓట్లు తొలగించబోతున్నాయి, ఆ తర్వాత కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళెవరు, ఇలా అనేక డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. బట్ కీప్ అప్డేటెడ్. ఎప్పటికైనా సరే సర్ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగిపోకుండా ఉండాలనుకుంటే డెఫినెట్గా మిమ్మల్ని అప్డేట్ చేసుకోవాల్సింది. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు పలు అలర్ట్స్ ఇస్తూనే ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే 1,30,00,000 ఓట్లు హైదరాబాద్, ఓన్లీ హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా 1,30,00,000 ఓట్లు కొంత రిస్క్లో ఉన్నాయి. వారందరికీ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అలర్ట్గా ఉండండి. మీ ఓటును మీరు కాపాడుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మళ్ళీ తిరిగి అప్లై చేయడం కూడా డెఫినెట్గా చేయాల్సిందే.